చెయ్యను. నో నీడ్, యూ కెన్ లీవ్. మేడం ప్లీజ్ అలా అనకండి మేడం. నాకీ జాబ్ చాలా అవసరం మేడం. పాపం మా అమ్మ ఎంతో కష్టపడి పనిచేసి నన్ను చదివించింది. ఈ జాబ్ పోయిందంటే మా అమ్మ తట్టుకోలేదు. నన్ను జాబ్లోంచి తీసేయకండి మేడం. ఇంకెప్పుడూ నేనెవ్వరి గురించి ఏ ఇన్ఫర్మేషనూ అడగను మేడం. ప్లీజ్ మేడం. నువ్వు కష్టపడి చదువుకున్నావని నీకీ జాబిచ్చాను. ఆ కష్టాన్ని మర్చిపోకూడదు. సారీ మేడం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. బట్ నీకు ఈ మంత్ హాఫ్ శాలరీ వస్తుంది. హాఫ్ శాలరీ ఎందుకు మేడం అలా? నీవల్ల మాకు లక్షలు పోయాయి. నీకు వేలు కూడా పోకపోతే డబ్బు విలువ నీకు తెలీదు. కాని హాఫ్ శాలరీ ఏంటి మేడం? అయితే ఫుల్ శాలరీ తీసుకుని మంత్ ఎండ్కి మానేసేయ్. డెసిషన్ ఇస్ యోర్స్. హాఫ్ శాలరీ తీసుకుని జాబ్ కంటిన్యూ చేస్తాను మేడం. జాగ్రత్తగా నీ పన్ను చూసుకో. వెళ్ళు. థ్యాంక్యూ మేడం. హలో మీనా, ఒకసారి బయటికొస్తావా? బయటున్నారా? అవును, వస్తున్నానక్కా. అదేంటక్కా ఇంటిదాకా వచ్చి లోపలికి రారు? నేను కుక్కుని ఇంటికి పోను, మీ అత్తని ఇంట్లోకి రాను. నీతో పనుండొచ్చావు మీనా? చెప్పక్కా, ఏంటా పని? ఒక పెళ్లికి ఇంట్లో కట్టడానికి బంతిపూల మాలలు చాలా కావాలి. అలాగే కళ్యాణమాలలు కూడా అల్లాలి. నీ చేత్తో కళ్యాణమాలలిస్తే మంచి జరుగుతుందని వాళ్ల నమ్మకం. అందుకే సాయం కోసం నిన్నడగడానికొచ్చాం. అయ్యో, నిన్నే చెప్పుంటే బావుండేదే. ఏ, ఈరోజేమన్నా పనుందా మీనా? మా ఆయన ఇంట్లో లేరు. ఆయనతో చెప్పకుండా రాలేను కదా. బాలూకి ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అది కాదక్కా, ట్రిప్పుకెళ్లారు, అలిసిపోయి వస్తారు. వండి పెట్టడానికి నేనుండాలి కదా. ఏంటి, వండి పెట్టాలా? నేను లేకపోతే తినకుండా వెళ్ళి పడుకుంటారు. నేనుంటే ఆయనకి వడ్డిస్తాను. నేను లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మొన్నేమో మీ ఆయనతో గొడవైంది అన్నావు. ఇప్పుడేమో స్కూల్ నుంచి వచ్చే పిల్లాడికి అన్నం తినిపించి మూతి తొడవాలి అన్నట్టు చెప్తున్నావు. పోనీ ఒక మాట అడుగు, వద్దంటే ఉండు, పొమ్మంటే రా. నాకు అవసరమైనప్పుడు మీరు సహాయం చేశారు. కాని ఆయనకి చెప్పకుండా ఆయన లేనప్పుడు నేను రాలేను కదా. అర్థం చేసుకోండక్కా. వద్దులే, మీ పుట్టింటివాళ్లని కలవడానికి వెళితేనే గొడవైంది. మళ్ళీ మా వల్ల గొడవెందుకు? అందులోనూ మీ అత్తో వేగడం కష్టమే. అర్థమైందిలే, మేం వెళదాం పదండి. మీకు నిండు నూరేళ్లు. ఎందుకు? ఫోనొచ్చింది కదా, మా పతిదేవుడి గురించి తలుచుకోగానే ఫోన్ చేశారు. అవును, నన్నెందుకు తలుచుకున్నావు? నేను కాకపోతే మిమ్మన్నెవరు తలుచుకుంటారు? వచ్చేదాకా గుర్తుచేసుకుంటూనే ఉంటాను. ఏం గుర్తు చేసుకుంటున్నావ్? రాత్రి జరిగిన చీ ఆపండి. మిమ్మల్నే గుర్తు చేసుకుంటాను, మీ గుంటె పనుల్ని కాదు. చిల్లప కృష్ణయ్య. అయితే నన్ను తలుచుకున్నప్పుడే నేను ఫోన్ చేయడం వల్ల నిండు నూరేళ్లు బతుకుతాను అంటావ్, అంతేగా? అలా అయితే మనుషులు ఏ జబ్బు చేసినా హాస్పిటల్కి వెళ్లకుండా, ఏ పనీపాటా చెయ్యకుండా ఎవరో ఒకరిని తలుచుకోమని చెప్పి పార్కులో పడుకోవచ్చు కదా. మీరిలాగే మాట్లాడతారని తెలుసు. సరే, ఇంతకెప్పుడొస్తున్నారు? నేనింటికి రాను. ఏమైంది? అత్తేమైనా అన్నారా? చూశావా, ఈ మాట చెబితే ప్రపంచంలో ఎవరైనా సరే మా అమ్మే ఏదో అందంటారు. కాని ఇంటికి రానంటే ఎప్పటికీ రానని కాదు, ఇవాళ రాత్రికి రాను. ఎందుకు రాను? ఏ, రావాలంటావా? అబ్బా అది కాదండీ, ఎందుకు రావడం లేదని మామూలుగా అడిగాను. మామూలుగా ఒక ట్రిప్పొచ్చింది. పిఠాపురం వెళ్ళాలి. మామూలుగా అంత దూరం వెళ్ళగానే చీకటి పడుతుంది. పొద్దునే బయల్దేరాలి. అలసిపోరా? మామూలుగా అలసిపోను. మరి ఆకలేస్తే? మామూలుగానే ఎక్కడైనా తింటాను. మరి నిద్రొస్తే? మామూలుగానే నిద్రపోతాను. మీ మామల్ని జేబులో పెట్టుకోండి. హోటల్లో ఉంటారా? కార్లో ఉంటాను. బార్లో ఉండకపోతే చాలు. అంత సీన్ లేదులే. రేపెప్పుడొస్తారు? అయ్యబాబోయ్, ఏంటి ప్రశ్నలు? భర్త ఒక్కరోజు బయటికి వెళితే భార్య ఫోన్లమీద ఫోన్లు చేసి ఏదో ఒకటి మాట్లాడుతుంది. నువ్వేమో అన్ని ప్రశ్నలు ఒక్క ఫోన్లోనే అడుగుతున్నావేంటి? మంచిది, మళ్ళీ ఫోన్ చెయ్యన్లేండి. ఇందాక మా బస్తీవాళ్లు పూల ఆర్డరొచ్చిందని మాలలు కట్టడానికి రమ్మంటే మీరొస్తారని నేను రానన్నాను. హాయిగా వెళ్ళరా, ఇంకేం అడగరా? నువ్వు ప్రశ్నలడిగిన టైంలో నేను పిఠాపురం వెళ్లేవాణ్ణి. సరే, ఉంటా. నేనే ఉంటా, జాగ్రత్తగా వెళ్ళరండి. ఆయన ఇవాళ రాత్రికి రారంట అక్కా. పూలల్లడానికి రమ్మంటావా? నువ్వు రానన్నావని కుమారికి చెబితే వస్తాననింది. ఇప్పుడు వద్దంటే బావుండదు కదా. అవునా? రేపు మీ ఆయన వచ్చాక వండిపెట్టి తినిపించు. చంటిపిల్లాడు కదా. హాయ్ శృతి, ఎక్కడున్నావు రవి? రెస్టారెంట్లో. నువ్వు బయల్దేరావా? నేనిప్పుడే ఇంటిదగ్గరకొచ్చేశాను. అప్పుడే వచ్చేశావా? చీకటిపడి చాలాసేపయింది. రెస్టారెంట్లోంచి బయటకొచ్చి చూడు, తెలుస్తుందిలే. సరే మరి, త్వరగా రా, డిన్నర్కి బయటికి వెళ్దాం. ఆ, డిన్నర్కా? కానా? కాని క్వశ్చన్ మార్కేంటి? అంటే ఈరోజు రెస్టారెంట్లో ఒక బర్త్డే పార్టీ ఉంది.
మిడ్నైట్ 12:00కి రెస్టారెంట్ బుక్ చేశారు. వాళ్ళు పార్టీ చేసుకుంటే నువ్వేం చేస్తావ్? స్టాఫ్ ఉండాలి కదా. అయితే ఇప్పుడు నువ్వు బయటికి రాలేనంటావా? ఈరోజు కష్టమే. అది నువ్వు ముందే చెప్పాలి కదా. నాకిప్పుడే తెలిసింది శృతి. ఓ, నీకోసం ఇంటిదగ్గర మనుషులు వెయిట్ చేస్తున్నారన్న ఆలోచన నీకుండాలి కదా. నా శృతి ఉందిగా. నోరు ముయ్. సారీ బంగారు. అవసరం లేదు. నైట్ ఇంటికొస్తావుగా. రా, డోర్స్ కూడా ఓపెన్ చేయను. బయట చల్లగా ఉంటుంది. నీకు ఈ నైట్ ఇంట్లోకి నో ఎంట్రీ. అలా అనకు. మా మంచి శృతి కదా. మంచి శృతిని కాదు, బ్యాడ్ శృతిని. నీ కాల్ కూడా లిఫ్ట్ చేయను. పోరబాయ్. శృతి, శృతి. శృతి అన్నంత పని చేసేలా ఉంది. గట్టిగా హర్ట్ అయినట్టుంది. ఇప్పుడెలా? ఇప్పుడు మనం రామబాణం వదుల్దాం. హలో వదనా? వదనా, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి. ఏమైంది రవి? ఎక్కడున్నావ్? ఏదైనా సమస్య? శృతితోనే సమస్య వచ్చి పడింది వదనా. శృతితోనా? అవును వదనా. నాకు రెస్టారెంట్లో వర్కుందని లేటవుతుందని చెబితే నైట్ ఇంటికి వచ్చాక డోర్ తీయనని చెప్తుంది. అలా ఎందుకు చేస్తుందిలే, ఏదో కోపంలో అనింటుంది. లేదు వదనా, తన గురించి నాకు బాగా తెలుసుగా. మాట అంది అంటే కట్టుబడి ఉంటుంది. కట్టుకున్నవాడని కూడా చూడదు. మారేం పర్వాలేదు, నేను తీస్తానుగా. నువ్వింటికి వచ్చాక నాకు ఫోన్ చెయ్యి. థ్యాంక్యూ వదనా. వదనా వదనా, ఇంకో విషయం. చెప్పు రవి. శృతిని కొంచెం కూల్చేవా? అలాగే, నేను మాట్లాడతాన్లే. ఉంటా వదనా. శృతి, ఏంటి మీరిద్దరూ గొడవపడ్డారంట? నువ్వు తలుపు కూడా తీయనన్నావు కదకదా. ఇప్పుడే కదా నాతో మాట్లాడాడు. అప్పుడే ఈ వార్త చేరిపోయిందా? ఇప్పుడే నాకు కాల్ చేశాడు. తలుపు తీయొద్దుననా? తీయొద్దు మీనా. వాడికి నా వాల్యూ తెలియట్లేదు. ప్రతిసారీ ఇంతే, ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటాడు. వాళ్ల పనిని మనం అర్థం చేసుకుంటే అది మనకి సాకులా ఉండదులే శృతి. మరి మరిదికి సపోర్టా? రవి ఒక్కడే కాదు, వాళ్ళ అన్నయ్య కూడా రాత్రికి రాకపోవచ్చన్నారు. పనుందని నాకు తెలుసుకదా. అందుకే అర్థం చేసుకోగలిగాను. అంటే ఈ రాత్రికి అన్నతమ్ములిద్దరూ రావట్లేదన్నమాట. అంటే మనం లేడీస్ నైట్ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. లేడీస్ నైటా? యా, ఇంట్లో జెంట్స్ లేనప్పుడు లేడీస్ కలిసి చేసుకునే పార్టీ. ఫుల్లుగా తినేసి మంచి దయ్యాల సినిమా చూసి థ్రిల్ ఫీలవుదాం. అమ్మో, దయ్యాల సినిమానా? నాకు భయం. ఎందుకు భయం? పక్క నేనుంటాను కదా. ఏమో, దయ్యాలన్న మాట వింటేనే నాకు నిద్రకూడా రాదు. అయినా రవి వాళ్ల మమ్మీకంటే పెద్ద దయ్యం ఎవరుంటారు? అయినా నిద్రపోతున్నావుగా. శృతి, అతనలా అనకూడదు. సరే, కిడింగ్. నువ్వు త్వరగా వంట చెయ్యి, నేను వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తాను. మీనా, చూడు చూడు చూడు, వాణ్ణి పీకే ఎలా పిసికేస్తోందో. ఆ, దయ్యం గుడ్లు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో. అది చూసి వాడు పారిపోతున్నాడు. చూడు చూడు చూడు. మీనా మీనా మీనా, ఆ ఆంటీ దయ్యం కాదు, మన్నాంటీనే. ఈ టైంలో ఏం చేస్తున్నారు? అది శృతి. సినిమా. దయ్యం. హే శృతి, హాయ్ ఆంటీ. రండి, కూర్చోండి. ఒకసారి మెడకాయమీద తలకాయని వెనక్కి తిప్పే సీన్ ఇప్పుడే వస్తుంది. రండి రండి, కూర్చోండి. మా అందరి నిద్ర చెడగొట్టేసి మీ ఇద్దరి గోలేంటా? ఓ, అద్దా. మీనాకి దయ్యాలంటే భయమంట. సినిమాలో దయ్యాన్ని చూసి భయపడుతోంది. దానికి దయ్యాలంటే భయమేంటి? దయ్యాలే దాన్ని చూసి భయపడతాయి. మీనా, ఏంటి దయ్యాలంటే ఎవ్వరైనా భయపడాల్సిందే. ఏం మీకు దయ్యాలంటే భయంలేదా? నాకా? దయ్యమా? దయ్యమంటేనా? నేనేమైనా మీలాగా చిన్నపిల్లనా ఇంకా దయ్యాలంటే భయపడ్డానికి? అబ్బో, మా పక్కూరి జాతరకి నేనొక్కదాన్ని ఒంటరిగా అడవిలో అర్ధరాత్రి వెళ్ళవచ్చేదాన్ని తెలుసా? అబ్బో, ఒకవేళ నిజంగా దయ్యం వస్తే ఏం చేస్తారు? లాగిపెట్టి ఒకటిస్తాను, డబ్బుకి చొచ్చూరుకుంటాయి. అబ్బో, మీకు ధైర్యం ఎక్కువే. ఏమనుకున్నావు మరి? మీరు సూపర్ ఆంటీ. నేనెప్పుడూ సూపరేలేగాని త్వరగా వెళ్ళి పడుకోండి. అత్తయ్య కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు లేదు? అది ఆంటీకి అలవాటే కదా. ఏమన్నారు? విన్నావా? నిన్ను చూసి దయ్యాలు భయపడతాయంట. ఇంతకుముందు అత్తయ్య అన్న మాటలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఆంటీకి భయం లేదని చెప్తుంది. నిజమైన భయమంటే ఏంటో ఈరోజు నేను చూపిస్తాను. ఏం చేస్తావ్? టెక్నాలజీ యూజ్ చేసి దయ్యాల సినిమాలు ఎలా తీస్తారో లైవ్లో చూపిస్తాను. చూసి ఎంజాయ్ చెయ్. అమ్మో, వద్దు,